హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటో చూద్దామా? ఈ రోజు నేను 2023లో విడుదలైన తమిళ యాక్షన్ థ్రిల్లర్ రెడ్ శాండిల్వుడ్ మూవీ గురించి మాట్లాడబోతున్నాను. ఈ సినిమా 2025 జూలై 31 నుండి ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సినిమా ఎలా ఉంది, దీని స్టోరీ, యాక్టింగ్, ఇతర విశేషాలు ఒకసారి చూద్దాం. சீக்கிரம் அவனை கூட்டினா வந்துரு பிரபா. அப்பா கருணாவை பார்த்தா கண்டிப்பா உயிர் பொழிச்சுப்பாரு. ముందుగా స్టోరీ గురించి మాట్లాడినట్లయితే రెడ్ శాండిల్వుడ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన నిజమైన సంఘటనల ఆధారిత కథ. హీరో ప్రభు నార్త్ చెన్నైకి చెందిన ఒక ఆస్పరింగ్ బాక్సర్ మరియు పోలీస్ ఆఫీసర్గా మారాలనే కలలు కనే వ్యక్తి. అతను తన స్నేహితురాలి సోదరుడు కరుణను వెతకడానికి రేణిగుంటకు వెళ్తాడు. ఈ సెర్చ్లో అతను ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన ఒక పెద్ద స్కాండల్ను బయటపెడతాడు. ఈ కథలో పేదరికం, స్మగ్లింగ్, పోలీస్ బ్రూటాలిటీ, రాజకీయ కుట్రలు వంటి అంశాలు మిళితమై ఉంటాయి. ఈ సినిమాను గురు రామానుజం డైరెక్ట్ చేశారు. డైరెక్టర్గా ఇది ఆయనకు డెబ్యూ. వెట్రి, దియా మయూరి, రామచంద్రరాజు, ఎంఎస్ భాస్కర్, గణేష్ వెంకట్రామన్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లో రిలీజ్ అయింది. దాదాపు 50% డైలాగ్స్ తెలుగులోనే ఉన్నాయి. సురేష్ బాలా సినిమాటోగ్రఫీ, రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్, శామ్ సిఎస్ మ్యూజిక్ సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చాయి. వెట్రి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ప్రభు పాత్రలో అతను చాలా సహజంగా కనిపించాడు. అతని బాక్సర్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ల్లో ఎనర్జీ బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్లో అతని పాత్రకు డెప్త్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. దియా మయూరి, రామచంద్రరాజు కూడా తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఎంఎస్ భాస్కర్ ఒక ఎమోషనల్ క్యామియోలో కనిపించి మంచి ఇంపాక్ట్ ఇచ్చాడు. శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంటెన్సిటీని పెంచింది, కానీ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ మూవీలో ప్లస్లు మైనస్లు చూసినట్లయితే స్మగ్లింగ్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, విజువల్స్, కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు ప్లస్ అని చెప్పాలి. అయితే మైనస్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల చాలా స్లోగా, మరికొన్ని చోట్ల హడావుడిగా అనిపించింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ లోపించింది. దీనివల్ల ఆడియన్స్కి పాత్రలతో కనెక్ట్ కావటం కష్టమైంది. సినిమా రన్ టైం 1 గంట 33 నిమిషాలే అయినా కొన్ని సీన్స్ డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్లో మెలోడ్రామా కాస్త ఎక్కువైంది. ఇది సినిమా రియలిస్టిక్ ఫీల్ను కొంచెం తగ్గించింది. ప్రొడక్షన్ విషయానికి వస్తే చెన్నై, రేణిగుంట, తలకోన, ధర్మపురి వంటి లొకేషన్స్లో షూటింగ్ జరిగింది. సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్ సీన్స్ రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఈ సినిమా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ విభేదాలను కూడా కొంతవరకు టచ్ చేసింది, కానీ ఈ యాంగిల్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఆహా తమిళ్లో 2023 అక్టోబర్ 20 నుంచి, ఈటీవీ విన్లో 2025 జూలై 31 నుంచి స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ పొందింది. ఐఎండిబిలో 5.9/10 రేటింగ్ ఉంది. ఇది సినిమా సగటు స్థాయిలో ఉందని చెప్తోంది. ఫైనల్గా రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే 2.5/5 అని చెప్పాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్న స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డెవలప్మెంట్ లోపాల వల్ల సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. యాక్షన్ థ్రిల్లర్స్, రియల్ లైఫ్ బెస్ట్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. మరి మీరు ఈ సినిమాను చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.